అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పెద్దపల్లి జిల్లాలో గుంపుల మానేరు వద్ద ఉన్న చెక్ డ్యాం ను గుర్తు తెలియని దుండగులు పేల్చివేశారు. ఈ ఘటనపై ఓదెల మండలం గుంపుల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం కారణంగా 6,000 ఎకరాల భూమి సాగు వినియోగంలో ఉండేదని, ఇసుక మాఫియా దుండగులు పేల్చుంటారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంపుల మానేరు ఒడ్డున ఉన్న దేవాలయానికి రోజుకు 500 మంది భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. చెక్ డ్యాం పేల్చడంతో నీరంతా దిగువకు వెళ్లిపోవడం వల్ల భక్తులకు ఇబ్బందికరంగా మారింది. చెక్ డ్యాం పేల్చివేసిన దుండగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మానేరు నది ఒడ్డున చెక్ డ్యాంను కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యాం మాకెంతో గుడికి రామభద్ర గుడి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి. దీని కింద పొలాలు కూడా దాదాపు 6,000-7,000 ఎకరాలు కూడా రైతులు బాగుపడేది. కట్టినని దుండగులు ఈ ఇసుక మాఫీ వల్లనే ఇసుక మాఫీ వాళ్ళే దీన్ని ఊలగొట్టినని బహుఘోటంగా మేము చెప్పడం జరుగుతున్నాం. గుంపుల గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రామభద్ర ఆలయం. ఈ ఆలయం ఒక కాశీగా పేరుగాంచి ఇక్కడ గత 3-4 సంవత్సరాల క్రితం 19 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యాం. ఆ చెక్ డ్యాం ద్వారా ఇక్కడ నీరు నిల్వ ఉండడం వల్ల సుమారు రోజుకు ఒక 200 నుంచి 500 మంది వరకు భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క స్వామివారిని దర్శించుకునేవారు. అలాగే ఈ చెక్ డ్యాం ఏర్పడక ముందు మానేరు పరివాహక ప్రాంతం నుండి మా గ్రామ శివారు అటుపక్క గ్రామ శివారులో ఒక 300 నుంచి 500 వరకు విద్యుత్ మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసుకొని వ్యవసాయ పంటలు పండించుకునేవారు మా రైతులంతా. ఆ క్రమంలో డిసెంబర్ నుంచి జనవరి వరకే ఈ మానేరులో ఉన్నటువంటి జలాలు ఇంకిపోయి జనవరి వరకు నీటి ఎద్దడి ఏర్పడి పంటలు పరిపూర్ణంగా పండేవి కాదు. ఈ చెక్ డ్యాం నిర్మాణం అయిన తర్వాత మే జూన్ వరకు కూడా సఫిషియెంట్గా భూగర్భ జలాలు నిల్వ ఉండి పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. నిన్న సాయంత్రం వరకు నిండుకుండలా ఉన్నటువంటి మా చెక్ డ్యాము, మా మానేరు, మా ఈ ప్రాంత మానస పుత్రిక, ఈ చెక్ డ్యాం వల్ల నిండుకుండలాగా ఉన్నటువంటి మానేరు ఈ ప్రాంతం అంతా ఇవాళ తెల్లారి లేచి చూసేసరికి ఎడారిగా మారిపోయింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.